నేను డాక్టర్ నిహారిక, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్. ఈరోజు మనమందరం స్టార్ హాస్పిటల్స్లో కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్ ప్రారంభానికి కలుస్తున్నాం. స్ట్రోక్ అంటే మెదడుకు సంబంధించిన సమస్య. ఎందువల్ల వస్తుంది అంటే మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డగడ్డం వల్ల కానీ లేకపోతే రక్తస్రావం మెదడులో అవ్వడం కానీ వస్తుంది. స్ట్రోక్లో మనం తరచుగా చూసేది బాగా తెలిసింది పక్షవాతం. పక్షవాతం వచ్చిన వాళ్ళు కొంతమంది అలాగే బెడ్ మీద నుంచి దిగలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ కావచ్చు, మందులు కావచ్చు, రకరకాల ఇంజెక్షన్స్ కావచ్చు, ఇలా అంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా బెడ్ మీద నుంచి దిగలేని పరిస్థితి, లేకపోతే చేయి కాలు వాడలేని పరిస్థితి, ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో ఇంత ప్రాబ్లం స్ట్రోక్ వల్ల వస్తుంది. కాబట్టి ఎలాంటి క్లిష్టమైన స్ట్రోక్ కేసు అయినా సరే, ఎంత కష్టమైన స్ట్రోక్ కేసు అయినా సరే, స్ట్రోక్తో పాటు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ ట్రీట్మెంట్ అందేట్లు చూడడానికి, అత్యుత్తమ వైద్య సేవలు ఇవ్వడానికి, ఎంత వేగంగా ఇవ్వగలిగితే అంత వేగంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ని స్టార్ హాస్పిటల్స్లో ప్రారంభించబడుతున్నాం. స్ట్రోక్లో అన్నిటికంటే కీలకం సమయం, టైం. ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, అంటే గోల్డెన్ అవర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి స్ట్రోక్ సిమ్టమ్స్ కనపడిన వెంటనే ఇమీడియట్గా దగ్గరున్న స్ట్రోక్ సెంటర్ దగ్గరికి చేరుకోగలిగితే వాళ్ళకి ఆ గోల్డెన్ అవర్లో మేము ఇవ్వగలిగే ట్రీట్మెంట్ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. రకరకాల కొత్త చికిత్సా విధానాలు కూడా వచ్చాయి. మాకు గోల్డెన్ అవర్ అంటే మొదటి 4.5 గంటలు. 4.5 గంటల్లో కనుక పేషెంట్ మా దగ్గరికి రాగలిగితే ఈ రక్తనాళంలో ఉన్న గడ్డని కరిగించడానికి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. దాని తర్వాత ఒకవేళ కొంతమందికి ఇంజెక్షన్స్ ఇచ్చే అవకాశం లేకపోతే ఆ గడ్డని డైరెక్ట్గా బయటికి తీసేయడానికి మెకానికల్ థ్రాంబెక్టమీ అనే నూతన చికిత్సా విధానం కూడా చేయొచ్చు. అప్ టు 6 hours అంటే 6 గంటల వరకు కూడా ఈ అవకాశం ఉంటుంది. ఎందుకు ఇంత టైం ఇంపార్టెన్స్ ఉన్నది స్ట్రోక్లో అంటే, మెదడులో ఒక పెద్ద రక్తనాళంలో కనుక బ్లాక్ అయ్యి ఉంటే కనుక, రక్తనాళంలో గడ్డగట్టి ఉంటే కనుక ఆ మనిషికి మెదడులో ఒక నిమిషానికి కొన్ని లక్షల న్యూరాన్స్ చనిపోతాయి. ఒకసారి చనిపోయిన న్యూరాన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం, బతికించలేం. అవేవో బతుకుతాయి, కొత్త న్యూరాన్స్ వస్తాయి, దానివల్ల చెయ్యి కాలు అంతా ఉపయోగం నార్మల్గా వచ్చేస్తుంది, బయటికి వస్తారు అని చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా మెదడుని కాపాడుకోవాలి, డ్యామేజ్ విపరీతంగా పెరగకుండా ఆపాలి. కాబట్టి ఇది నిమిషాల్లో నడుస్తోంది కాబట్టి టైం అంత ఇంపార్టెంట్. టైం ఫ్రేమ్లో ఈ నిర్దిష్ట కాలంలో కనుక పేషెంట్ మన దగ్గరికి రాగలిగితే అన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఓపెన్. అండ్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని చోట్ల దొరకపోవచ్చు. ఇమీడియట్గా స్ట్రోక్ సెంటర్కి రాగలిగితే అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతాం. ఇది కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అని ఎందుకు అంటున్నాం? అసలు కాంప్రహెన్సివ్ అంటే ఏంటి? కాంప్రహెన్సివ్ అంటే ఏంటి అంటే ఇన్ హౌస్ 24/7 ఎమర్జెన్సీలో అందరూ స్ట్రోక్ బారిన పడిన పేషెంట్స్ అందరికీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగే అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉండడం. ఎవరెవరు ఉంటారు దీనిలో అంటే న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్, ఇంటర్వెన్షనిస్ట్, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, రేడియాలజిస్ట్, అవసరమైన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ అన్నీ అండర్ వన్ రూఫ్. మొత్తం అన్నీ కూడా అందరు డాక్టర్లు, అన్నీ కావాల్సిన సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఒకటే చోట ఉంటున్నాయి. కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటున్నాము. కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్లో ఇమీడియట్గా పేషెంట్ వచ్చారు, లక్కీగా గోల్డెన్ అవర్లో వచ్చారు. గోల్డెన్ అవర్లో వచ్చిన వాళ్ళకి స్కాన్ చేస్తాం. దాని తర్వాత కావాల్సిన అన్ని పరీక్షలు ఏవైతే చేయగలమో అవి చేసి, ఏది ఇంజెక్షన్ ఇవ్వగలమా లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వలేని కేసులో ఇంకేమైనా ఇంటర్వెన్షన్ చేయగలమా అనేది అప్పటికప్పుడు నిర్ధారించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటే 24/7 అందరూ అందుబాటులో ఉండేట్లుగా అండర్ వన్ రూఫ్. ఇలాంటి సదుపాయాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రాబ్లం బారిన పడకుండా ఇమీడియట్గా వెంటనే ట్రీట్మెంట్ అందించుకుని దానివల్ల బయటికి వేగంగా రావడం వల్ల మిగతా లైఫ్ అంతా సాధారణ జీవితం గడపచ్చు. కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్తే.